రేడియేషన్ ముప్పును తగ్గించుకునేందుకు చిట్కాలు. సెల్ ఫోన్ల వాడకం అనేది నేడు విశ్వవ్యాప్తమైపోయింది. ఎక్కడ చూసినా ఫోన్లే దర్శనమిస్తూ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. అవి లేకుండా ఒక క్షణం కూడా ఉండలేని స్థితికి వచ్చామంటే అతిశయోక్తి కాదు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు దానితోనే కాలం గడిపిస్తున్నాం. అయితే ఈ విపరీత వాడకం వల్ల అనేక సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. వాటి వల్ల వచ్చే ముప్పుతో అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. వీటి నుంచి మిమ్మల్ని రక్షించుకునేందుకు కొన్ని సులువైన మార్గాలను ఇస్తున్నాం. ఒకసారి పాటించి చూడండి. వీలైనంత వరకు మీరు ఫోన్ మాట్లాడే సమయంలో ఇయర్ ఫోన్స్ తో కానీ స్పీకర్ ఆన్ చేసి కానీ మాట్లాడండి. మీ సిగ్నల్లో ఉన్న సమయంలో కానీ బ్యాటరీ తక్కువగా ఉన్న సమయంలో కానీ ఛార్జింగ్ పెట్టిన సమయంలో కానీ మాట్లాడే ప్రయత్నం చేయకండి. ఆ సమయంలో రేడియేషన్ చాలా ఎక్కువ స్థాయిలో విడుదలవుతుంటుంది. సాధారణ స్థాయి కన్నా అధిక స్థాయిలో ఈ రేడియేషన్ పవర్ విడుదలవుతుంది కాబట్టి దూరంగా ఉండడం మంచిదే. మీరు మాట్లాడే సమయం కన్నా టెక్స్ట్ మెసేజ్లు చేస్తే మీరు రేడియేషన్ ప్రభావం నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. అత్యవసరమైతేనే మాట్లాడేందుకు ప్రయత్నించండి. మీరు డ్రైవ్ చేసే సమయంలో ఫోన్ మాట్లాడడం లాంటి పనులు చేయొద్దు. అలా చేయడం వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఫ్రీక్వెన్సీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఫోన్ను వీలైనంత వరకు మీ శరీరానికి దూరంగా పెట్టుకోండి. ఫోన్ వాడకపోతే పక్కన పెట్టేయండి. ఆఫీసులో పనిచేస్తుంటే డెస్క్ పై ఫోన్ పెట్టండి. ఫోన్ ఉపయోగం ఉంటేనే దాన్ని తీసుకోండి. లేదంటే మిగతా సమయాల్లో శరీరానికి వీలైనంత దూరంగా సెల్ ఫోన్ ఉంచండి. రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలా మంది ఫోన్ను తల పక్కన పెట్టుకుని నిద్రిస్తారు. కానీ అలా చేయరాదు. తల పక్కన ఫోన్ పెట్టకూడదు. దీంతో పాటు ఫోన్లను ప్రత్యేక పర్సుల్లో పెట్టుకోండి. జేబుల్లో పెట్టుకోకండి. ఫోన్ను ఛార్జింగ్ పెట్టినప్పుడు వాడకండి. అలాంటి సమయంలో వాటి నుంచి సాధారణ సమయాల్లో కన్నా అధిక రేడియేషన్ విడుదలవుతుంది కనుక వాటిని ఛార్జింగ్ తీసి వాడితే మంచిదే. అలాగే సెల్ ఫోన్ల వెనుక భాగంలో వేసే యాంటీ రేడియేషన్ స్టిక్కర్లు వాడితే రేడియేషన్ ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.